ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెలలో 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి అండి, సింహరాశి వాళ్ళకి సింహంలాగానే ఉంటారు, భయపడడం అవసరం లేదు. ఎందుకని? దశమంలో గురుడు రావడం వల్లనే అది. కాకపోతే మీకు ఏంటంటే శని ప్రభావం చూడడం వల్ల చికాకులు, కోపాలు, మనస్పాతలు, భయము ఉంటాయి అని భయపడకండి. ఎందుకంటే శని చూస్తున్నంత మాత్రం కష్టపడి పనిచేస్తారు, మీరు కష్టపడి ఫలితాలు వస్తాయి, మీకు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ద్వితీయ భావంలో కేతు ఉన్నాడు కదా, అమ్మ బాబోయ్ కుటుంబంలో వచ్చే ఇబ్బందులు ఇంతకుముందు అనుకునేవాళ్ళం కదా, కుటుంబంలో డెవలప్మెంట్స్ తక్కువ, రావాల్సిన సొమ్ము తక్కువ, చేతికి అందకపోవడం అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా ఉండదు. ఎందుకంటే గురుడు వృషభ రాశిలోకి వచ్చి ద్వితీయ భావాన్ని సంవత్సరం పాటు కేతు అక్కడ ఉంటాడు చూడడం వల్ల కేతు ద్వారా ధనయోగాన్ని ఇస్తాడు. అంటే గురుడు ఇచ్చే యోగాన్ని కేతువే ఇస్తాడు, ధనయోగాన్ని ఇస్తాడు, సంపదలను ఇస్తాడు, వాగ్ధాటిని ఇస్తాడు, ముఖ వర్చస్సు పెంచుతాడు. అంటే వాగ్ధాటి ఏంటంటే మీకు చెప్పిన మాటలన్నీ కూడా బాగా జరగడము, వాక్శుద్ధి. అంటే ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కదండి సింహరాశి వాళ్ళకి, బ్రహ్మాండంగా ఉన్నారు. ఆస్ట్రాలజీ వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, వాక్శుద్ధి పెరుగుతుంది వాళ్ళకి. పైగా గాయకులు ఉన్నారండి, వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. సంగీతం పట్ల ఇంట్రెస్ట్ ఉండడము, సెకండ్ భావం కదండి, పైగా సెకండ్ భావం గురుడు చూస్తున్నాడంటే గురు దృష్టి ఉంది కాబట్టి చదువులో బాగా రాణిస్తారు, ధనయోగం బాగుంటుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది, అలాగే బంగారం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, సాహిత్య రంగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకుముందు మన 4th భావంలో మా బాబాయ్ వ్యవసాయదారులకు పంట నష్టం ఉండేది, మదర్గా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేది, చదువులో మన వాడు వెనకబడిపోతున్నారు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా ఉండదు. ఈ నెల నుంచి కూడా గురుడు కూడా మీ 4th భావాన్ని చూడడం వలన సేఫ్. అంటే శని ప్రభావం వలన, శని వలన వచ్చే దోషాలు తగ్గుముఖం పడుతూనే గురుడు బలం బాగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే మీ తల్లిగారికి మీరు చదువుతున్న చదువుల్లో డెవలప్ అవ్వడానికి మార్గాలు సుగమం అవుతాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి అని అర్థం. వ్యవసాయదారులకి ఇంతకుముందు బాగా పంటలు నష్టాలు వచ్చేవి, ఇక నుంచి ఆ పంటలు నష్టాలు కానీ తగ్గిపోయి మీకు ముఖంలో అంటే ఫేస్లో ఆనందంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంది. అలాగే మీ గృహాలు కొనుక్కోవడానికి, ల్యాండ్స్, భూకారకుడు కదా కదండి 4th భావం, గురుదృష్టి ఉంది కాబట్టి భూములు కొనుక్కోవడానికి, గృహప్రవేశాలు కూడా చేసుకోవడానికి మీకు అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. 5th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కదండి, కుజుడు అంటే గురుడు, అంటే పంచమ స్థానం కూడా మీకు బాగుంది. గురుడు మీకు దశమంలో ఉన్నాడు, పంచమాధిపతి దశమంలో ఉన్నాడు. అంటే మీరు ఏం చేస్తారంటే మీకేమవుతుందంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉంది, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అలాగే గురు ప్రభావం వలన కూడా మీకు ఏమవుతుందంటే సంతానం, పుత్ర సంతాన యోగము, పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. జనాకర్షణ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది, జనాల్లో మేమేకమైపోతూ ఉంటారు, మీరు అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. పంచమస్థానం. అలాగే సినిమా రంగం, సాహిత్య రంగం కూడా చెప్తాం పంచమస్థానం. సో సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే కళారంగం ఉంటాం కదా, మంచి అభివృద్ధి ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు పంచమస్థానం కూడా బాగుంది కాబట్టి మీకు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఏంటి బాగా డెవలప్మెంట్స్ లేవు, ఇంత ఉంటాయి. అది కొంచెం గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, ఇక్కడి నుంచి డెవలప్మెంట్స్ బాగా పెరుగుతాయి. ఇంకా 6వ భావం కూడా గురుడు చూడడం వల్ల, సింహరాశి వాళ్ళకి 6వ భావం గురుడు చూడడం వల్ల శత్రు భయం ఉండదండి. ముఖ్యంగా శత్రువులు అనేవాళ్ళు మిత్రులు అయిపోతుంటారు, రోగాలు తక్కువగా ఉంటాయి, అనవసరంగా చిన్న పోట్లాట్లు పెట్టుకోవడం, ఇవన్నీ మంచి తగాదాలు ఇవన్నీ తగ్గుముఖం పడడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 7వ స్థానంలో శని, 7వ స్థానంలో అంటే 7వ శని వలన దిగ్బలుడు ఉండవు. మన శనీశ్వరుని మనం తక్కువ అంచనా వేయకూడదు, ఆయనకు పూజలు చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా మీ రాశి వాళ్ళు ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః అంటూ గాయత్రి మంత్రం కూడా చేసిన వాళ్ళకి వాళ్ళు తిరుగులేని సామ్రాజ్యం సృష్టించుకుంటారు. అంటే ఏంటంటే తిరుగులేదు అంటే అర్థమే ఏంటంటే భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు. గాయత్రి మంత్రము రోజుకు 108 సార్లు చేస్తూ 40 రోజులు చేశారనుకోండి, ముఖ వర్చస్సు పెరుగుతుంది, వాగ్ధాటి మీరేం చెప్తే అది నిజం అవుతూ ఉంటుంది. మంచి మంచి వాటలు మాత్రమే, చెడు కాదండి. చెడు కూడా చెప్పరు మీరు, మంచి మంచి మాటలు విజయవంతం అవుతుంటాయి. అందుకని చెప్పి ఎవరైతే శని ప్రభావం ఉన్న వాళ్ళకి గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి, ఓం శం శనీశ్వరాయ నమః చేసిన వాళ్ళకి, ఆంజనేయ స్వామికి పూజలు చేసిన వాళ్ళకి
వెంకటేశ్వరం దగ్గర దీపారాధన చేసిన వాళ్ళకి, శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది. తల్లిదండ్రుల సేవలు, వృద్ధులకి సేవలు, అనాథాశ్రమాలు అంటారా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటామే, వాళ్ళకి సేవలు చేసుకుంటే మీకు సినిమాలో వచ్చే దశలు పటాపంచలు అయిపోయి మీ వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు, దగ్గరకు వచ్చి అవి తగ్గిపోతుంటాయి కదండి. పెళ్ళి తగ్గిపోతుంటే ఆగిపోతుంటాయి కదా, అవన్నీ సక్సెస్ అవుతాయి. అష్టమంలో బుధుడు, అష్టమంలో కుజుడు, అష్టమంలో రాహు అనుకుంటాం కదా, అమ్మ బాబాయ్ అని. ఖచ్చితంగా అంతేనండి. అష్టమంలో రాహు మంచి చేయడు కదా, సప్తమంలో శని, అష్టమంలో రాహు మంచి చేస్తాడా, చేయడు మీ రాశి వాళ్ళకి. బుధుడు కూడా అష్టమంలో గెలిపాడు. కుజుడు 9th హౌస్ లార్డ్ కదండి, 4th హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్ అష్టమంలో ఉంటే మంచిది కాదు కదా, ఖచ్చితంగా మంచిది కాదు. ఎందుకంటే కుజగ్రాహువుల కాంబినేషన్ తప్పు. అక్కడ ఏమవుతుందంటే మీరు భాగ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోవడం వల్ల మీకు భాగ్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీ వ్యాపారాభివృద్ధి కూడా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అష్టమంలో రాహు కూడా అంత మంచి నీటి వలన కూడా ప్రమాదాలు కలిగేట్టుగా సృష్టిస్తూ ఉంటాడు. కానీ ఒక మంచి పాయింట్ ఉందండి ఇక్కడ. ఏంటి? బుధుడు 2nd హౌస్ లార్డ్ అండ్ లాభాధిపతి అయ్యి అష్టమాధిపతిగా, అంటే అష్టమాధిపతి కాదండి, అష్టమ స్థానంలో ద్వితీయ లాభాధిపతిగా ఉండి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనయోగాన్ని ఇస్తాడు. ఎక్కడి నుంచి? ఫారిన్ కంట్రీస్ నుంచి. ఫారిన్ కరెన్సీ మీకు వస్తుంది. ఫారిన్ ప్రయాణం చేసి తీరుతారు. మీరు ప్రభుత్వం ద్వారా మీకు సన్మానాలు జరగడానికి, లేకపోతే ప్రభుత్వం ద్వారా ధనయోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఆరోగ్యం. ఎవరికైతే బుధుడు రవితో కూడా కలిసి ఉంటారో అష్టమంలో, వాళ్ళకి దీర్ఘాయుర్దాయం ఉంటుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది అందులో సందేహం ఉందా? ఏమీ లేదు. మీ భాగ్యాధిపతి బుధుడు అంటే కుజుడు అష్టమంలో ఉన్నప్పటికీ భగవంతుడి దయ వలన మీ రాశ్యాధిపతి నడుస్తారా రవి మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి భాగ్యంలో. ఈ 11వ తారీఖు నుంచి కూడా మీకు బుధుడు వచ్చేస్తున్నాడు మీ భాగ్యంలోకే. 10వ తారీఖు వరకు, అంటే మీ భాగ్యంలో కానీ మేషరాశిలో కానీ అర్థం. 10వ తారీఖు వరకు మాత్రమే అష్టమ స్థానంలో ఉంటారు. 10వ తారీఖు వరకు మాత్రమే ఫారిన్ కంట్రీస్. ఇప్పుడు ఏంటి, రవి బుధుల కాంబినేషన్ అద్భుతం అండి. భాగ్యస్థానంలో ఇక చెప్పాలంటే ఏంటంటే 11వ ఇంటివాడు 10వ ఇంటివాడు, అంటే 10th హౌస్ లార్డ్ శుక్రుడు, 11th హౌస్ లార్డ్ బుధుడు భాగ్యంలో ఉన్నారు. ఎంత అద్భుతం అండి. అంటే ఏంటి అంటే 9th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్నా, 10th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్న యోగమే కదా. ఈ 10th హౌస్లో కేంద్రాధిపత్యం వచ్చి కోణంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. ఇంతకంటే అద్భుతమైన ఆపర్చునిటీస్ ఇంకా రావండి. అంటే భాగ్యస్థానంలో రవి బుధులు శుక్రులు ఉండి శని దృష్టి ఉందంటే రాజకీయంగా మీరు పొలిటికల్ రంగంలో ఉంటారు, పొలిటికల్ రంగంలో విజయం సాధిస్తారు. అవకాశాలు ఎక్కువ మీ జాతకాల రీత్యా ఉంటుంది అనుకోండి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే రవి భాగ్యంలో ఉన్న, దశమంలో ఉన్న, అయితే శని దృష్టి ఉన్న, గురు దృష్టి ఉన్న, కుజుడు ఉన్న, వీళ్ళందరికీ రాజకీయ రంగంలో కనెక్షన్ ఉంటుందండి. అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అందుకని రవి బుధులు ఉండడం వల్ల మీకు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్కి మంచి అనుకూలవంతమైన కాలం అండి. అలాగే రవి బుధుల కాంబినేషన్ వల్ల ఐసీడబ్ల్యూ అంటే సిఎంఏ వాళ్ళకి, అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ పాస్ అవుతారు. మీకు లేడీస్ కూడా చెప్తున్నానండి, మీరు గ్రూప్ రాసినా, లేకపోతే సర్వీసెస్ అంటే సివిల్ సర్వీసెస్ రాసినా వాటిల్లో మీ విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. రవి బుధుల కాంబినేషన్ కదండి, విజయ అవకాశాలు సివిల్ సర్వీసెస్ వాళ్ళకి బాగుంటుంది. అలాగే మీరు ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేసిన వాళ్ళకి మంచి అవకాశాలు ఎక్కువ. అద్భుతం. ముఖ్యంగా రవి బుధులు భాగ్యస్థానంలో ఉన్నారంటే పైగా అది వాయుతత్వ రాశి కాబట్టి మీరు పుణ్యనదుల స్థానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, గురువుగారు సందర్శించడం ఖచ్చితంగా ఉంటాయి మీకు. పైగా ఇప్పుడు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగానది స్థానాలు అన్నాం కదా, అలాగే మీరు సరయూ నది స్థానాలు, నర్మదా నది అద్భుతం కదండి. నర్మదా నది స్థానాలు మరీ మంచిది కదా. పైగా మీరు పుష్కర స్నానం చేస్తున్నారు కూడా. నర్మదా నదిలో స్నానం చేయడం వల్ల యమదండ నుంచి తప్పించుకుంటాము. యమదండన ఉండదు. అంటే యమదండన అర్థం ఏంటంటే యమధర్మరాజు లోకానికి మనం వెళ్దాము ఆఫ్టర్ డెత్ 100 సంవత్సరాల తర్వాత మాత్రమే, ఇప్పుడేం కాదు. సో అలాగా మీ రాశి వాళ్ళకి మేషరాశి కాదు, మేషంలో రవి బుధులు ఉండడం వల్ల రవి ఎగ్జాల్టేషన్, బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, బాగున్నాడు కదా. బుధాలు చేయవు కదండి, మాటల శుక్రుడు కూడా ఉన్నాడు భాగ్యాధిపతి, అదే 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉండడం వల్ల మీ చేసిన వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశీ పర్యటన ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా బాగా రాణిస్తారు. బుధ శుక్రుల కాంబినేషన్ గురించి చెప్పుకుందాం. ల్యాండ్స్, భూములు కొనుక్కుంటారు మీరు బ్రహ్మాండంగా. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగం, అంటే కళారంగం, అంటే డైరెక్టర్స్, యాక్టర్స్ అంటాం కదా, అవన్నీ కూడా అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయండి. అవన్నీ ఏం ప్రాబ్లం లేదు. అంటే మీకు బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల చాలా చాలా అద్భుతంగా ఉంది. అంటే భాగ్యస్థానం ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బాగుంటుంది. పైగా దశమస్థానం, అమ్మ బాబాయ్, సింహరాశి వాళ్ళకి చాలా బాగుందండి. దశమస్థానంలోనే గురుడు,
దశమంలోనే రవి మీకు వచ్చేస్తున్నాడు కదా, దశమ 15వ తారీఖు నుంచి 10th హౌస్ లార్డ్ 20వ తారీఖు నుంచి మీకు దశమంలోకి వస్తున్నాడు. అంత బాగుందో అంటే మీరు ఉద్యోగంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, రవి గురులు ఫైనాన్స్ కదండి, శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు, వాళ్ళకి అలాగే సైంటిస్టులకి ఎంత బాగుంది. మ్యాథమెటిషియన్స్ అంటాం ఇందాక చెప్పినట్టుగా, ఆస్ట్రాలజర్స్కి అద్భుతం. రవి గురులు ఉన్నారంటే ఇంకా తిరిగి చూసుకోకర్లా. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చార్టెడ్ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్, ఇలాగా రవి గురుల కాంబినేషన్ దశమం. రవి దిగ్బలుడు కదండి, మీ రాశిపతి రవిలో దిగ్బలతలో ఉన్నాడంటే వరల్డ్ ఫేమస్ అవుతారు. మీ జాతకాలు చూసుకోండి, సింహలగ్న జాతకులకి లగ్నాధిపతి దశమంలో ఉన్నారంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా సంపాదిస్తారు. ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు అంటే మే నెలలో అలా ఖచ్చితంగా ఉంది కాబట్టి రవి గురులు బాగున్నారు కాబట్టి ఖచ్చితంగా చాలా బాగుంటుంది. గురులు అంటే దశమస్థానము బాగుంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ చేస్తున్న ఉద్యోగాలకి అద్భుతంగా ఉంది. మీ బుధుడు కూడా అంటే 11th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి, భాగ్యం ఉన్నాడు కాబట్టి మీ వ్యాపారాల ద్వారా, మీ ఉద్యోగాల ద్వారా, అదే మీరు చేస్తున్న షూటింగ్ల ద్వారా ఏ విధమైన సరే మీకు ధన సంపాదన బాగా వృద్ధిగా ఉంది అని ఈజీగా చెప్పచ్చు. మీరు చేయవలసింది ఏంటంటే శనీశ్వరుడికి పూజ చేసుకోండి. ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం వల్ల, ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల, రోజు గాయత్రి మంత్రం ఆడవాళ్ళకి చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిభ కనపరుస్తూ విశేషమైన వృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.